కాయ నిల్వది కడుపు పండది యాదాద్రి జిల్లా పైన ఫార్మా కంపెనీల విషం. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం వద్ద ఫార్మా కంపెనీల పొల్యూషన్తో మాడిపోయిన చెట్లు ఇప్పుడు అక్కడ మట్టి పోసిరట. చూడండి ఎంత భయంకరమో. గాలి నీరు నేల అన్నీ కలుషితం. పశువులు మనుషుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రభావం. గింజ రాల్చే వరి గెలవెయ్యని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని పాలకులు. గతంలో నేరుగా పిఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు, పిఎంఓకే అంటే ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశారు, ప్రధానమంత్రి ఆఫీస్కి. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. కాలుష్య వ్యర్థాలతో ప్రవహిస్తున్న పిలాయిపల్లి కాలువ ఎంత, ఇవి చూడండి వాటర్ ఏ కలర్లో ఉన్నాయో. యాదాద్రి జిల్లాలోని పచ్చని పల్లెలను కాలుష్యం కమ్మేస్తోంది. చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో వెలిసిన ఫార్మా కంపెనీల వల్ల గాలి నీరు నేల కలుషితమవుతున్నాయి. ఇక్కడి గడ్డి మేసి నీళ్లు తాగే బర్లకు గర్భం నిలవట్లేదు. జీవాలు గట్టి పేడ వేసి చాలా కాలమైంది. కొన్ని కొబ్బరి చెట్లు గెలలు వేయట్లేదు. ఇక్కడ పండే వడ్లు కూరగాయల్లో రసాయన ఆనవాళ్లు ఉంటాయనే ప్రచారంతో మిల్లర్లు వ్యాపారులు కొనడం లేదు. మనుషుల పునరుత్పత్తి సామర్థ్యం పైన ప్రభావం పడి సంతానలేమికి కారణమవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది చూడండి. ఇక యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలో దెబ్బతిన్న వరి, దాని వెనకనే ఒక కంపెనీలు. పిలాయిపల్లి కాలువలో నీటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏం లాభం పరిశీలిస్తే? ఇప్పుడు ఇదే మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండల కేంద్రంలో దివీస్ అని ఒక 400 ఎకరాల ఫ్యాక్టరీ ఉన్నది. వాడు దాన్ని విస్తరించుకుంటూ పోతూనే ఉన్నాడు. మొన్న 10 ఏళ్ళు వాడు ఏం చెప్పిండు, నా కొడుకు కేటీఆర్ కొడుకు మేము కలిసి చదువుకున్నామా లేకపోతే వాడు చదువుకున్నాడు, కేటీఆర్ పేరు చెప్పి దందా నడిపించినాడు. మీరు ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి. రాత్రి 6-7 తర్వాత కనీసం ఆ ప్రాంతంలో కనీసం గాలి కూడా పీల్చలేరు బయట కూర్చొని. మీరు ఏ బోర్ని ఆన్ చేసి మోటార్ ఆన్ చేసినా రకరకాల రంగులతో నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు ఆ చుట్టుపక్కల రేడియస్ ఒక 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో పంట పొలాలను వదిలేసిన రైతులు చాలామంది. ఇక నియర్ బై ఉన్న వాళ్ళు అయితే అసలు దాన్ని పడవ పెట్టిరు. కారణం ఏంటంటే అసలు వాటర్ లేదు. వాటర్ వచ్చి బోర్ వేసినా కలర్ నీళ్ళు వస్తాయి. మొత్తం గ్రౌండ్ అంతా సర్వనాశనం అయిపోయింది. మరి ఎందుకు అక్కడ ప్రాజెక్టు? వాడు చేస్తున్న విధ్వంసం ఏంది? వాడు ఏకంగా ఎంత దుర్మార్గం అంటే పైప్ లైన్ లేచి మరి ఆ పొల్యూటెడ్ వాటర్ని, ఆ కలుషితమైన వ్యర్థ జలాల్ని పొలాల్లోకి వదిలేస్తా ఉన్నాడు. మేము తిరిగినాం లాస్ట్ బై ఎలక్షన్లో, ఆ చుట్టుపక్కల తిరిగినాం. మరి ఏది మరి అసలు కంపెనీ మూసేయాలి, ఎవరికి ఉపయోగం అది? ఇప్పుడు వాడు ఎంప్లాయీ 300-400 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు మొత్తం 1000 మంది జనాన్ని చంపుతుంటే నువ్వు 200-300 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏం లాభం? ఇప్పుడు రేపు ఒకవేళ ఇక్కడ మనం ఏదైతే ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అని పెడుతున్నారో ఆ ఇండస్ట్రీస్ పెట్టినా జరగబోయే విధ్వంసం అదే. మందిని చంపే డెవలప్మెంట్ దేనికోసం? మందిని చంపే కంపెనీలు దేనికోసం? అంటే కనీసం మరి ఆ కంపెనీలు వచ్చిన ప్రమాణాలు కూడా పాటించరు. పొలాల్లో కుదరడం, చెరువుల్లో కుదరడం. మీరు హైవే వెంట వెళ్తూ ఉండండి, హైవేకి అటు ఇటుగా మొత్తం చెట్లు మాడిపోయి ఉంటాయి. అంటే ఆ వ్యర్థ జలాలని తీసుకొచ్చి, ఆ కలుషిత జలాలను తీసుకొచ్చి, ఆ కెమికల్స్ తీసుకొచ్చి డంప్ చేస్తారు రోడ్డు పక్కనే. అట్లా రోడ్డు పక్కన వేయడం మొత్తం చెట్లన్నీ ఎండిపోతాయి. ఇట్లా మీకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల్లో చాలా భయంకరమైన వాతావరణం ఉన్నది. గవర్నమెంట్ దృష్టి పెడుతుందా? మళ్ళీ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, వ్యవస్థ వీళ్ళంతా మళ్ళీ ముందుకు వస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న ఆడగుసున్న దొంగలు మళ్ళీ వచ్చి ఈడవాలిపోతారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిశీలించడం కాదు, పరిశీలిస్తే ఓకే, చర్యలకు ఉపక్రమించాలి. దివీస్ కంపెనీ మీద ప్రకటించండి యుద్ధం. అలా కనీసం నేను చాలామంది గౌడ్స్ అక్కడ ఏదో విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ పేరే మొత్తం ఆడ తాళ్ళే ఉంటాయి. ఆడ తాళ్ళగూడేమో ఏదో తాళ్ళగూడేమేనా తాళ్ళగూడేమని ఉంటారు. అంటే మొత్తం ఆడ గౌడ్సే ఉంటారు. కానీ ఏం లాభం? తాళ్ళు ఎక్కేట వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10-15 మందికి మించలేరు. కారణం ఏంది? మొత్తం చెట్లన్నీ ఖరాబ్ అయిపోయి ఆ కళ్ళు కెమికల్ కళ్ళని తాగక. మరి ఈ సిచ్యువేషన్ కారణం ఎవరు? పశువులు తాగేందుకు నీళ్లు. దీన్ని మనం కొంత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఇది మనం గ్రౌండ్లో తిరిగి వాస్తవ పరిస్థితుల్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ప్రజల యొక్క భవిష్యత్ తరాల యొక్క విషయం కూడా ఇది. ఇగో పశువులు తాగేందుకు నీళ్లు కొంటురట, పశువులు తాగేందుకు.
మాకు 8 ఎకరాలు ఉంది, కానీ పంట సరిగ్గా పండదు. గతంలో వరేస్తే ఏటా 5 లక్షలకు పైగా ఇన్కమ్ వచ్చేది, ఇప్పుడు 1 లక్ష కూడా రావట్లే. తాగే నీళ్ళ కరువు వచ్చింది. మాతో పాటు పశువులు తాగేందుకు కూడా నీళ్లు కొంటున్నాం. చొప్పరి నరసింహ రైతు, భాస్కర్ పాండు రైతు కొడుకులట. రోగాలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో చాలా నష్టాలు ఉన్నాయి. కంపెనీల్లో పనిచేసేవారు శారీరకంగా బలహీనమవుతున్నారు. మగవారికి లైంగిక సంతాన సంబంధ సమస్యలు వస్తాయి. చాలామంది ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. ఈ నీళ్లు తాగితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. డాక్టర్ కాటం రాజు, పిహెచ్సి, పోచంపల్లి. యజమానులతో పీసీబీ ఆఫీసర్లు కుమ్మక్కు, దొంగలంతా. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము గీడ అబ్దులాపూర్ మెట్టు దగ్గర లాస్ట్ టైం నేను జడ్సన్ గారు వెళ్ళినప్పుడు, ఇది ఏదో విలేజ్ ఉండే, అబ్దులాపూర్ మెట్టు దగ్గర కవాడ్పల్లి ఆ ఏరియాలో ఒక పెద్ద మైనింగ్ జరుగుతున్నదని మేము పోయినాం. అక్కడ ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి బ్యాచ్ అంతా ఆ రైతుల భూములు గుంజుకొని అది ఇంకా నడుస్తూనే ఉన్నది ఆ యుద్ధం. దాని పక్కనే ఇంకొక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 4-5 డాబర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ డాబర్ ప్లాంట్లు మూసేయాలని హైకోర్టు చెప్పింది. నా ముందే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారు. వాళ్ళు పోయి ఆ కంపెనీ యజమానితో నడిపిస్తున్నాడు, కంపెనీ నడుస్తున్నది. ఆ చుట్టూ ఉన్న గ్రామాలు సర్వనాశనం అయిపోతున్నాయి అక్కడ, ఆ డాంబర్ ప్లాంట్ దాని నుంచి వచ్చే వాసనతోని. అసలు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నది పనిచేయడం ఎప్పుడో మానేసిరు వాళ్ళ పని. ఇగో ఫ్యాక్టరీ ఓనర్లతో పొలిటికల్ లీడర్లకు దోస్తానం ఉన్నదట. లోకల్ లీడర్ల ఖర్చులన్నీ కంపెనీలే భరిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ దొంగలు అన్ని పార్టీల లీడర్లు ఉంటారు ఇలా. ఆడ అపోజిషన్, ఇప్పుడు ఆ ఊరు ఉంది, ఆ ఊర్లో ఉన్న అపోజిషన్ లీడర్ పనిచేస్తాడా? చేయడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం పోయి మాట్లాడితే అందరు మన మీద దాడికి వస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎందుకంటే మనకు ఆ కంపెనీ నుంచి కావాల్సినంత నెల పార్సల్ వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ మెగా కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు మాట్లాడాయో ఆడ కూడా అంతే అన్నట్టు. చివరికి ఆ రైతులు ప్రధానమంత్రి ఆఫీసుకి కంప్లైంట్ చేసిరట. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పీఎంఓ వెంటనే దర్యాప్తు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. 2022 జనవరిలో ఆఫీసర్లు విచారణ చేసిరట. చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమల కాలుష్యం, దానివల్ల జరుగుతున్న నష్టాలపైన రైతులను అడిగి తెలుసుకున్నారు. నీరు, మట్టి శాంపిల్స్ కూడా సేకరించారు. బోర్ల నుంచి వచ్చే నీరు తాగడానికి ఏమాత్రం పనికిరావని రిపోర్ట్ ఇచ్చిరట. ఇగో దోతిగూడెం గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి తన బోరు నీళ్లు కలుషితం కావడంతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమనపల్లిలోని పిలాయిపల్లి కాలువ నుంచి పైప్ లైన్ వేసుకున్నాడు. పైప్ లైన్ కోసం దాదాపు 35 నుంచి 40 లక్షలు ఖర్చు అయిందట. రాజగోపాల్ రెడ్డి సీరియస్. ఎవరి మీద సీరియస్? ఈ సీరియస్లు ఏం కుదరై, నిర్ణయాలు జరగాల. ఎవరి మీద సీరియస్? మీ నియోజకవర్గంలో చౌటుప్పల్లో ఉన్న దివిస్ కంపెనీ పనిపట్టండి ఫస్ట్. ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా కంపెనీలు ఏం పని చేస్తున్నాయో వాటి పని పట్టండి.